ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇన్ఫోసిస్ అంటే వెంటనే గుర్తొచ్చేది నారాయణమూర్తి. ఈయనతో పాటు మరో 6 కలిసి స్థాపించిన ఈ సంస్థ ఐటీ దిగ్గజాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ఈ వ్యవస్థాపకుల్లో నారాయణమూర్తి అందరికంటే ధనవంతుడని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన గోపాలకృష్ణనే వీరందరిలో సంపన్నులు. హూరున్ ఇండియా వెలువరించిన 2024 జాబితాలో ఈ విషయం వెల్లడైంది. తాజాగా హూరున్ ప్రకటించిన నివేదికలో బెంగళూరులోని అత్యంత సంపన్నుల కుటుంబాల జాబితాలో నారాయణమూర్తి, సుధామూర్తి కుటుంబం చోటు దక్కించుకుంది. 36,600 కోట్లతో 5వ స్థానంలో నిలిచింది. అయితే 38,500 కోట్ల సంపాదనతో క్రిస్ గోపాలకృష్ణన్ వీరిని అధిగమించారు. ఐఐటి మద్రాసులో ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఈయన ఇన్ని వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. ఈయన ఎన్నో ఏళ్లుగా ఇన్నికి సేవలందించారు. 2017 నుంచి 2011 వరకు ఇన్ఫోసిస్కు సీఈఓగా, ఎండీగా రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వహించారు. ఈయన ఎన్నో ఏళ్లుగా ఇండికి సేవలందించారు. 2007 నుంచి 2011 వరకు ఇన్ఫోసిస్కు సీఈఓ, ఎండీగా కృష్ణన్ బాధ్యతలు నిర్వహించారు. 2011 నుంచి 2014 వరకు వైస్ చైర్మన్గా సేవలందించారు. 2014లో పదవీ విరమణ పొందిన కేఐ మొబిలిటీతో పాటు పలు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టారు. గుడ్ హోమ్, కాగజ్, ఎన్కాష్తో పాటు పలు సంస్థల్లో పెట్టిన స్టార్టప్ సంస్థ యాక్సిలర్ వెంచర్స్కు చైర్మన్గా పనిచేస్తున్నారు. 2011లో భారత ప్రభుత్వం కృష్ణన్కు 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ఇచ్చి సత్కరించింది. తన భార్య సుధా గోపాలకృష్ణన్ పేరిట ఐఐటి మద్రాసులో బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఐఐటి మద్రాస్, ఐఐఎం బెంగళూరులో బోర్డు గవర్నర్గా సేవలందించారు. ఐఐటి బెంగళూరు, చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ బోర్డులో ట్రస్టీగా ఉన్నారు.